వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు, సంక్షోభంలో కూడా అవకాశాలను ఎత్తుక్కోవాలి అని. అంటే ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని. ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున జెన్జీ జనరేషన్ అంతా కూడా ఇవాళ నరేంద్ర మోదీ పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే నీట్ పరీక్షా ప్రశ్నలకు సంబంధించినటువంటి లీకేజీ వ్యవహారంలో ఆయన రిజిగ్నేషన్ డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ దెబ్బ, ఈ సెగ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి కూడా తగులుతుందేమో అని ఆయన భావించి దీనికి ఖచ్చితంగా ఎండ్ కార్డు పెడతాను అని చెప్పి ఆయన ఇన్స్టాలో మొన్న రాత్రి పోస్ట్ చేసినటువంటి వీడియోలో క్యాబినెట్ డెసిషన్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు ఆ క్యాబినెట్ మంత్రులు ఇచ్చినటువంటి సలహాల మేరకు అడుగు ముందుకేస్తాం, ఈ యొక్క ఎపిసోడ్కి పులి స్టాప్ పెడతాను అని నరేంద్ర మోదీ గారు స్వయంగా చెప్పారు. అది కూడా ఎట్లా, ఈ యొక్క జనరేషన్ యువతను కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక కొత్త ప్లాట్ఫామ్ ఇన్స్టా ప్లాట్ఫామ్లో ఎంచుకోవాలి. ఎందుకంటే సహజంగా వాళ్ళు న్యూస్ ఛానల్సో లేదంటే ఇవాళ మీడియాలో సహజంగా వచ్చే వార్తలు చూడరు కాబట్టి సోషల్ మీడియాని ఒక ఆయుధంగా మార్చుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ అంత వయసులో కూడా ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రిపూట్ల వీడియోలు చేసి పెడుతున్నారు ఆయన. మళ్ళీ కూడా ఎట్లా, ఆయన ఇవాళ పెద్ద ఎత్తున ఒకటే ఒక వీడియో ఇవాళ ఇన్స్టాలో దాదాపుగా 10 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఆయన పెంచింది. అంటే సంక్షోభంలో, అంటే ఇటువంటి క్రైసిస్ టైంలో కూడా ఆయన అవకాశాలు ఎత్తుక్కుంటూ దేశంలో ఉన్నటువంటి యువతకు ఎట్లా కనెక్ట్ అవ్వాలి, మరోవైపు వాళ్ళ ఆకాంక్షల మేరకు ఏ విధంగా నడుచుకోవాలి అని కొంత అప్గ్రేడ్ అయ్యాడు. అంటే మొన్నటిదాకా నరేంద్ర మోదీ గారు అందరూ ఇగోకు పోతున్నారు అని అన్నారు. కానీ వాస్తవానికి నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్య దేశంలో ఒకవైపు ఇగోకు పోకుండా విద్యార్థుల ఆకాంక్షలను కొంత ఆయన స్వాగతిస్తూ దేశంలో నాకు తెలిసి ఇంత భారీ స్థాయిలో ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి అనుకుంటా కేంద్ర మంత్రి రాజీనామా చేయటం. ఇది గతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు యూపీఏ పాలనలో కూడా చాలా వరకు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆయన స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే, అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వంలో ఇవాళ అక్కడ గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం ఉంది. ఆ కలకలం గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడట్లా. మరి ఇవాళ నిజంగా నాకు అనిపిస్తోంది, మొన్నటిదాకా మనం ఉద్యమానికి సపోర్ట్ చేశాం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అండగా నిలబడ్డాం, మనం కూడా గొంతుకు వినిపించాం. కానీ ఇవాళ ఆ కాక్రోచ్లు గెలిచినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే వాళ్ళ యొక్క ఉద్యమం ఫలించింది. ఇవాళ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క మెడలు వంచారు. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి అంత జాతీయ స్థాయిలో నాయకుడిగా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి ఆ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క బాధ్యత వహించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖచ్చితంగా సాక్ చేయాల్సినటువంటి, డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఆయన రాజీనామా చేయించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. దేశంలో ఏ లీకేజీలను ఒకటే కదా. మరి ఇవాళ నరేంద్ర మోదీ గారు స్పష్టంగా ఒక్క రాత్రిలోనే ఒకే ఒక్క వీడియో ఎంత అప్గ్రేడ్ అవుతున్నారు నరేంద్ర మోదీ చూడండి. ఇక్కడ ఒక్క వీడియోతో ఇవాళ ఒక రోజులో 1,43,000 వ్యూస్ వస్తే 2,70,000,000 వ్యూస్ వచ్చినాయి ఒకటే ఒక వీడియోకి. తర్వాత ఏమైంది, ఇది కేవలం ఒక రోజులోనే 10 లక్షల మంది ఫాలోయర్లు పెరిగారు. అంటే ఆయన యువతకు కనెక్ట్ అవటమే కాకుండా క్యాబినెట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కూడా ఆయన ఇన్స్టా వేదిక ద్వారా అందరూ కూడా యాక్టివ్గా ఉండండి, యువతను కనెక్ట్ కాండి. అంటే యువత ఎట్లా, ఈ జనరేషన్ యువత ఎట్లా డిఫర్ అవుతోంది బీజేపీ యొక్క ఐడియాలజీ తోటి అనేది సుస్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అందుకనే ఆయన దేశంలో ఉన్నటువంటి యువతను కనెక్ట్ అయ్యే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు, ఇది ఎంత అప్గ్రేడ్ అవుతున్నారు నరేంద్ర మోదీ గారు అని అనిపిస్తే, ఇది ఫస్ట్ డే యొక్క సెల్ఫీ వీడియో, రెండో రోజు యొక్క సెల్ఫీ వీడియో ఇది. అది కూడా ఎట్లా, యువత అదే టైంలోనే, అంటే రాత్రిపూట్ల మాత్రమే యువత మేల్కొని రీల్స్ చూస్తారు కాబట్టి ఆ టైంలోనే ఆయన ఎంగేజ్మెంట్ అయ్యేటట్టుగా పోస్టులు చేయటం. ఈ వయసులో కూడా అంత టెక్నాలజికల్గా అప్డేట్ చేస్తున్నారంటే, లేకుంటే ఆయన పిఆర్ టీమ్ ఏ విధంగా పనిచేస్తుంది, హ్యూమన్ బ్రెయిన్స్ ఏ విధంగా సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యారో చూసుకొని అదే టైంలోనే ఆయన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. గత రాత్రి 11:30-12 ఆ టైంలో పోస్ట్ చేశాడు. నిన్న రాత్రి కూడా 11 గంటలకే ఆయన సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ వీడియోకి మనం ఒకసారి కొంచెం డిఫరెన్షియేట్ చూస్తే, ఈ వీడియోలో కలర్ కాంబినేషన్స్ చాలా ప్లెయిన్గా వైట్గా ఒకటి, అంటే అప్పటికప్పుడే ఫోన్ వాడేటోళ్ళు లేకుంటే అప్పటికప్పుడే కొంత ప్లాండ్ లేకుండా ఇట్లా ముఖం మీదకి సెల్ఫీ వీడియో లాగా పెట్టుకోవటం. ఇక్కడ దీన్ని కూడా ట్రోల్స్ చేశారు. ఈయన పంటిని ట్రోల్స్ చేశారు, ఈయన డ్రెస్సును ట్రోల్స్ చేశారు, ఈయన టెలిప్రాంప్టర్ వాడుతున్నారని కళ్ళను జూమ్ చేసి మరి
చూపించి టెలిప్రాంప్టర్ వీడియో చదువుతున్నాడు, అంటే స్క్రిప్టెడ్ మ్యాటర్నే చదివి మరి యువతకు వినిపిస్తున్నాడు అని కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు, రీల్స్ చేశారు. యువత ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది. ఇవాళ అన్ని 10 లక్షల వ్యూస్ వచ్చినాయి నరేంద్ర మోదీ గారి వీడియో కంటే కేవలం ట్రోల్స్ వల్లే. సరే, చూసినటువంటి ప్రేక్షకులు అందామా లేకుంటే ట్రోల్స్ దెబ్బ అందామా తెలియదు, మొత్తానికైతే రీచ్ బాగా వచ్చింది. సో ఆ రీచ్ని పట్టుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు యువత నాడి పట్టుకున్నాడు ఆయన. అందుకనే ఒక్క రోజులో 10 లక్షల ఫాలోయర్స్ పెరగడం, ఒక్క రోజులో 2,70,000 వ్యూస్ రావటం, ఇది గమనించినటువంటి నరేంద్ర మోదీ స్పష్టంగా యువత ఆకాంక్షలు జెన్యూన్ గా ఉంది ఇదంతా కూడా. మరొకటేమి, స్పష్టంగా దీని వెనకాల ఫండింగ్ లేదని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ఇక యువతలో తిరుగుబాటు మొదలవుతోంది అని ఒక వణుకు పుట్టింది నరేంద్ర మోదీ గారికి. అందుకనే రెండో రోజు మళ్ళీ వీడియో పెట్టి థ్యాంక్స్ పెట్టి, ఇప్పుడు చూడొచ్చు పర్ఫెక్ట్ ఫ్రేమ్ పెట్టుకున్నారు, మంచిగా రింగ్ లైట్ వాడుతున్నట్టు కనిపిస్తోంది, ఫేస్ జూమ్ లేదు, క్లోజ్ లేదు, వెనకాల కలర్ కాంబినేషన్ కూడా వుడెన్ కాంబినేషన్, మనిషి బాగా హైలైట్ అయ్యేటట్టుగా. మరి ఆయన్నే సెల్ఫీ వీడియో ఆపరేట్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు, అంటే ఆయన్నే ఆన్ చేశాడు మొబైల్ కెమెరా, ఆయనే ఆఫ్ చేసుకున్నాడు. అంటే ఎవరో కెమెరా పర్సన్స్ పిఆర్ టీంలో పెట్టకుండా ఎంత అప్గ్రేడేషన్ అయ్యారు కేవలం ఒక్క రోజులో వచ్చినటువంటి రీచ్ నరేంద్ర మోదీ గారిని మార్చేసింది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరు ఫండింగ్ లేరు ఈ కాక్రోచ్ ఉద్యమానికి, స్టూడెంట్స్ ఉద్యమానికి అని. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తారు వినండి. సో मधु, आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఫారిన్ ఫండింగ్ ఏవీ లేవు, సోనం వాంగ్చుక్ గారు వెనకాలో లేకుంటే ఈ కాక్రోచ్ వెనకాలో లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాలో యువత వెనకాలో లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. లేదు అని క్లారిటీ ఇచ్చినటువంటి తరుణంలో ఇప్పుడు అంధభక్తులుగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారినో లేకుంటే ఎన్డీఏనో బీజేపీ నాయకులనో కాషాయాన్నో ఇక సపోర్ట్ చేసి జాతీయ వాదం వెనకాల పెద్ద ఎత్తున వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలిస్టులు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున సంఘ విద్రోహ శక్తులు, ఇట్లా ఎట్టబడితే అట్లా వీళ్ళకి ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు విద్రోహ శక్తులుగా వీళ్ళు కలిసిపోయారు, వాళ్ళే ఫండింగ్, ఇట్లా డిఫరెంట్ గా పాకిస్తానీలు అన్నారు, చైనీస్ అన్నారు, లాస్ట్కి ఫారిన్ ఫండింగ్ బిల్స్ అంటే దానికి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు, దాని ద్వారా పెద్ద ఎత్తున వీళ్ళకి దెబ్బ పడబోతుంది, అందుకనే ఈ ప్రొటెస్ట్ అసలు ఉద్దేశం అది అన్నారు. ఇట్లా నోటికి ఏదొస్తే అది జాతీయవాద ముసుగులో ఇవాళ ఒక ముద్రేశారు జాతీయ స్థాయిలో యువత మీద. ఆఖరికి సీన్ కట్ చేస్తే ఎక్స్టర్నల్ మినిస్టర్ సంబంధించినటువంటి అఫైర్స్ ఆ యొక్క శాఖ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఇదంతా ప్లాన్ గా జరుగుతోంది వాస్తవానికి. చూడండి, ఇది ఫస్ట్ రోజు వీడియో. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है, और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद ना हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी बंद किया, और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया, और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है, और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट
और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा। సో క్యాబినెట్ లో చర్చ తర్వాత అంతిమ రూపం ఇస్తామని ఏదైతే నరేంద్ర మోదీ గారు ఆ రోజు సెల్ఫీ వీడియో చెప్పారో, మొదటి రోజు సెల్ఫీ వీడియోలో దానికి అనుగుణంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. చాలా వరకు కూడా ఆ దిశగా అడుగులు పడ్డాయని చెప్పుకోవాలి, ఇక ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవాలి ఇవాళ. అయితే ఈ వీడియో చూడండి, फ्रेंड्स, చూడండి ఎంత పకడ్బందీగా ఆయన అప్డేట్ అయ్యాడో కనిపిస్తుంది. ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి ఇందాక నేను చెప్పాను కదా, చూడండి. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। చూడండి, ఆయనే సెల్ఫీ ఆన్ చేసుకున్నాడు, ఆయనే థ్యాంక్ యూ దోస్తో ఆఫ్ చేశాడు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు, అధికారులందరూ కూడా మీతో టచ్లో ఉంటారని చెప్పారు. అట్లాగే యువత నాడి పట్టుకొని ఇవాళ యువతకి కనెక్ట్ అయ్యే విధంగా ఒకే ఒక్క వీడియోతో ఆయన కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయినటువంటి వచ్చినటువంటి రెస్పాన్స్, వచ్చినటువంటి రీచ్ని బేస్ చేసుకుని ఇవాళ మొత్తం అంతా అప్గ్రేడ్ అయ్యి ఆయన కూడా చర్యలు చాలా యాక్టివ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది చూడండి, ట్రోల్స్ ఎట్లా అంటే ఆయన ఎంత బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అయ్యారు నరేంద్ర మోదీ గారు అని చూస్తే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూసారా, అంటే యూత్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండి మీమర్స్ గా ఏ విధంగా ఉంటారు, రీల్స్ ఏ విధంగా చేస్తారో దాన్ని ఒడిసిపట్టినటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ స్పష్టంగా యువత ఆకాంక్షల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది సెలబ్రిటీలు బయటకు వచ్చి మాట్లాడారు. ఇవాళ నవదీప్ గారు ఒకటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మాట్లాడారు. చూడండి, హీరో తప్పు అంటే యాంటీ నేషనల్ అంటారు, స్టూడెంట్స్ తప్పు అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. పోలీసుల ముందు స్టూడెంట్సే కొట్టానంటారు, కాదు మేము సైలెంట్ గా ఉంటే పోలీసులు కొట్టామంటారు. ఒపీనియన్ చెప్తే నీకేం తెలుసు అంటారు, చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు. బహుత్ కష్టే. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? అది ఏం చేయాలి అని అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రెండుగా విడిపోయారు. ఇవాళ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక తీరున, సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఒక తీరున, విద్యార్థుల్లో కూడా రెండుగా చీలిపోయి ఇచ్చిన శక్తులను వాళ్ళ మీద ముద్రేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రొటెస్ట్ జెన్యూన్ అని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి చాలా క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, బహుత్ కష్ట హై అని ఆయన అన్నాడు. దానికి అనుగుణంగా నరేంద్ర మోదీ గారు పులి స్టెప్ పెట్టారు వాస్తవానికి. సో ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు కొంత మొండి పట్టుదలకు పోయాడో మొన్నటిదాకా, ఆయనకు సంబంధించినటువంటి పాత ట్వీట్స్ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అయినాయి. ఇండియా నీడ్స్ ఎ స్ట్రాంగ్ గవర్నమెంట్, మోడీ డస్ నాట్ మ్యాటర్, ఐ కెన్ గో బ్యాక్ అండ్ ఓపెన్ ఎ టీ స్టాల్ బట్ ద నేషన్ కాంట్ సఫర్ ఎనీమోర్. ఇది నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఒరిజినల్ ట్వీట్స్ కాదు తెలియదు, బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అది ట్వీట్స్ అయి ఉంటాయని అనుకుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు కాబట్టి. లేదు అంటే ఇది ఆయన ఉద్దేశించి సెటరికల్ గా చేసినటువంటి ట్వీట్స్ లాంటి ఒక మెసేజ్లు కూడా అయి ఉండొచ్చు. ఇట్లాంటి చాలా ట్వీట్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇది చూడండి, దిస్ సండే థింకింగ్ ఆఫ్ గివింగ్ అప్ మై సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ విల్ కీప్ యూ ఆల్ పోస్టెడ్. అంటే ఇవి డిఫరెంట్గా కాంగ్రెస్ విల్ హ్యావ్ టు ఆన్సర్ 120 crore పీపుల్ ఆఫ్ ఇండియా అబౌట్ ఇట్స్ ఇన్హ్యూమన్ యాక్ట్ ఆఫ్ బ్రుటాలిటీ ఆన్ ఇన్నోసెంట్ ప్రొటెస్టర్స్. ఇది ఎప్పుడు 2011లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా ఈరోజు ఈయననే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇది పిఎంఓ ఇండియా నుంచి వచ్చినటువంటి ట్వీట్. ఐ థింక్ వీ నీడ్ మోర్ సెటైర్ అండ్ హ్యూమర్ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్స్, హ్యూమర్ ఇస్ ద బెస్ట్ హీలర్ అని పిఎం నరేంద్ర మోదీ గారిని ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మళ్ళీ. అట్లాగే ఐ వాంట్ దిస్ గవర్నమెంట్ టు బి క్రిటిసైజ్డ్, క్రిటిసిజం మేక్స్ డెమోక్రసీ స్ట్రాంగ్ అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇది ఎప్పుడు 2018లో పెట్టుకున్నటువంటి ట్వీట్ లాగా దీన్ని క్రియేట్ చేశారు. మరి ఇది క్రియేట్ చేశారు 2018లో అధికారం ఈయననే ఉన్నారు. మరి ఐ వాంట్ దిస్ గవర్నమెంట్ టు బి క్రిటిసైజ్డ్ ఆయన ఎందుకు చెప్పుకుంటాడు? కాబట్టి దీని వెనకాల ఏం నడిచింది తెలియదు. మొత్తానికైతే మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్ అయితే నడిచింది. మ్యాసివ్ హైక్ ఇన్ పెట్రోల్ ప్రైస్ ఈజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ లెడ్ యూపీఏ. దిస్ విల్ పుట్ ఏ బర్డన్ ఆఫ్ hundreds of crores ఆన్ గుజీ అని పెట్టుకున్నాడు. ఇది గుజరాత్లో ఉన్న 2012లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ట్వీట్ లాగా కనిపిస్తోంది నరేంద్ర మోదీ హ్యాండిల్ నుంచి. సో ఇట్లా నరేంద్ర మోదీ గారికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్స్ బాగా విపరీతంగా చేశారు. ఏకంగా మొన్న మెలోడీ చాక్లెట్లు మెలోనీకి పంచితే మెలోనీని
మీరు ఏమన్నా చేయండి అంటారు, లేకుంటే మెలోనీకి చెప్పి చేయించండి అంటారు. ఏదేదో ఎట్లా పడితే అట్లా పర్సనల్ అటాకింగ్ కూడా ఈ యువత చేసినటువంటి ప్రొటెస్టులు దారి తీసింది. మొత్తం మీద అయితే మాత్రం నరేంద్ర మోదీ గారు ఈ మొత్తం ఎపిసోడ్కి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. నిజంగా ఇప్పుడు జంజీ యువత నెగ్గిందా, లేదంటే యువత నాడి నరేంద్ర మోదీ పట్టుకున్నారా, ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రధానిగా మోదీ గారు రాజీనామా చేయాల్సి వచ్చేదా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.